కాక్రోచ్ పోరాటంతో ఇలా ఢిల్లీ కంపించిపోవడం కనపడతా ఉందిగా. ఇంకో పక్కన కాంగ్రెస్ అడ్వాంటేజ్ తీసుకునేందుకు ప్రధాని ఇంటిని ముట్టడించి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యింది కదా. డెమోక్రసీ ఇన్ ఇండియా ఇస్ హ్యాపెనింగ్ రైట్ నౌ. ఇదంతా ఒక పక్కన కనపడుతూ ఉంటే బీజేపీ ఏం చేస్తుంది మరి? డీలిమిటేషన్ బిల్లుని, మహిళా రిజర్వేషన్ బిల్లుని మళ్ళీ సభ ముందుకు తెచ్చి ఆమోద ముద్ర వేయించుకోవడం మీద దృష్టి పెట్టారు అని దేశమంతా మాట్లాడుకుంటున్నారు కదా. అది ఎక్స్టర్నల్ గా బయటికి కనపడుతుంది. మరి ఇంటర్నల్ గా బీజేపీలో ఏం జరుగుతుంది? ఒక ఆపరేషన్ జరుగుతోందని కొందరి నాయకుల ప్రభావాన్ని కంటైన్ చేసేందుకు చాలా వ్యూహాత్మక ఎత్తుగడలు వేస్తున్నారు అనే చర్చ ఢిల్లీ రాజకీయాల్లోనూ అలాగే మీడియా సర్కిల్స్ లోనూ గట్టిగా జరుగుతుంది. రీసౌండ్ వస్తా ఉంది. ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థులు ఆరోపించడం సరే, ఆపరేషన్ టైగర్ నయ్యే మాలా శంక అయితే ఆపరేషన్ దేవేంద్ర ఇలాగా ఉద్ధవ్ లాంటి వాళ్ళు అంటాం సరే, ఆలోచన పరులు కొందరు జర్నలిస్టులు కూడా ఇన్సైట్ఫుల్ గా ఈ మధ్యన రాస్తున్న ఆర్టికల్స్ చూస్తూ ఉంటే చాలా ఆసక్తికరమైన కోణాలు, రాజకీయ బాణాలు బయటపడతా ఉన్నాయి. ఇంతకీ ఎవరి గురించి, ఎవరి ప్రభావాన్ని కంటైన్ చేయడానికి బీజేపీలో ఇంటర్నల్ ఆపరేషన్ జరుగుతూ ఉంది? అసలు ఇలాంటి చర్చ ఎందుకని ప్రభావం చూపిస్తుంది? భవిష్యత్ రాజకీయాల్ని మార్చగలిగిన ఎబిలిటీ ఉన్నది ఈ టాపిక్ కి అని ఎందుకంటున్నారు చాలా మంది. మహారాష్ట్ర నుంచి ఉత్తరప్రదేశ్ వరకు బీజేపీ వ్యూహాలు ఎలా మారుతూ ఉన్నాయో చూస్తే గనక దేశ రాజకీయం ఎంత సంక్లిష్టంగా ఉందో అర్థమవుతుంది. అంతకు మించి ఆశ్చర్యం కలుగుతుందేమో కొందరికైతే ఫస్ట్ టైం చూసేవాళ్ళకి. మరి అలాంటి సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఏంటో చెక్ చేద్దామా? ఇట్స్ నాట్ అబౌట్ వన్ పర్టికులర్ పార్టీ. దేశ రాజకీయాల్ని శాసిస్తా ఉన్నప్పుడు రాజకీయ పరిణామాలు మారతాయేమో 2029 నాటికి. ఈ లోపల కూడా చాలా మలుపులు ఉండొచ్చేమో అనిపిస్తున్న టైంలో ఇది వెరీ 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 క్రూషియల్ పాయింట్. అదేంటో చూద్దాం రండి. ఆపరేషన్ టైగర్ ఈ పేరు గురించి దేశ రాజకీయాలు అర్థమయ్యే ప్రతి ఒక్కళ్ళకి తెలుసు కదా. టైగర్ అంటే శివసేనని రిప్లికేట్ చేస్తూ పెట్టుకున్న పేరు. ఉద్ధవ్ థాకరే వర్గం ఈ మధ్యన బలహీనపడతా ఉంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు పోయి షిండే వర్గంలో చేరుతూ ఉన్నారు కదా. ఈ హోల్ ఆపరేషన్ కి పెట్టిన పేరు ఆపరేషన్ టైగర్ కదా. ఇప్పుడైతే రెండు వర్గాలు లేవు, ఉన్నదంతా ఒకే వర్గం. अब कोई घूट बचा नहीं है, एक ही शिवसेना हो गई అని అమిత్ షా కూడా ప్రకటన చేయడం చూశాం కదా. ఇలా ఎంపీలు, ఎమ్మెల్యేలు పోయి షిండే వర్గంలో చేరిన తర్వాత ఉద్ధవ్ థాకరే ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. ఆపరేషన్ టైగర్ నయ్యే మాలా శంక అయితే ఆపరేషన్ దేవేంద్ర. ఇది ఆపరేషన్ టైగర్ కాదు, ఇది ఆపరేషన్ ఫడ్నవీస్ అంటూ ఉన్నారు కదా. ఇది ఫడ్నవీస్ మీద అంటే బీజేపీ నాయకుడి మీద సొంత పార్టీ చేస్తున్న ఆపరేషన్ అని అంటా ఉన్నారు ఆయన. అంటే పాపం ఆయన పార్టీ దెబ్బతింది కాబట్టి కడుపు రగిలి అలా మాట్లాడుతున్నాడు అనుకుంటారేమో. అక్కడితో అయిపోలా. ఆయన ఒక్కడే కాదు, ఇదిగో చూడండి, సుజిత్ నాయర్ లాంటి సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా మాట్లాడతారు అనే పేరున్న జర్నలిస్టులు కూడా సుదీర్ఘంగా ఇలా పోస్ట్ పెట్టారు. లాజిక్ ని డిరైవ్ చేశారు కదా. ఏంటి శివసేన చీలి షిండే వర్గంలో కలిస్తే రాజకీయం అంత మారుతుందా? ఒక సింపుల్ లాజిక్ చెప్తా ఉన్నారు ఇక్కడ. సుజిత్ నాయర్ లాంటి వాళ్ళైనా, కడుపు మండిన ఉద్ధవ్ థాకరే లాంటి వాళ్ళైనా. ఏంటది? ఒకవేళ శివసేన చీలాలి, ప్రత్యర్థులతో కలవాలి అనుకుంటే బలమైన పక్షం బీజేపీ కదా. భవిష్యత్తు కావాలి అనుకుంటే ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరైనా సరే బీజేపీలో కదా చేరాలి. కేంద్రంలో అధికారంతో సంబంధం లేకుండా మహారాష్ట్రలో తిరుగులేని హోల్డ్ ఉన్న పార్టీ బీజేపీ. కాదనలేని వాస్తవం ఇది. పైగా పీఠం మీద ఉన్నది కూడా బీజేపీ ముఖ్యమంత్రి, బ్లూ ఐడ్ బాయ్ ఆఫ్ ఆర్ఎస్ఎస్ అంటే నాగపూర్ ఆశీస్సులు దండిగా ఉన్న ఫడ్నవీస్ ఆయన. అయినా సరే వీళ్ళేంటి పోయి షిండే వర్గంలో చేరారు? కారణం ఏంటి? దీని వెనక ఢిల్లీ పెద్దల ఆశీస్సులు ఉన్నాయి అని ఇలా సుజిత్ నాయర్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎందుకని? ఎందుకో అర్థం కావాలంటే ఒకసారి మహారాష్ట్ర మ్యాథ్ ఏంటో తెలియాలి. ఇదిగో చూడండి, మహారాష్ట్రలో 288 సభ్యుల అసెంబ్లీ ఉంది. అందులో సగం అంటే 145 మెజారిటీ మార్క్ కదా. బీజేపీకి ఎంత ఉంది? ఇదిగో చూడండి, 130+ మాత్రమే ఉంది. ఏముంది ఇప్పుడున్న పరిస్థితుల్లో? షిండే వర్గం ఉంది, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం ఉంది. వాళ్ళిద్దరికీ కలిపి 90కి పైగా సీట్లు ఉన్నాయి కదా. అసలు తిరిగేముంది ఇప్పుడు అంటారా? కరెక్టే. కానీ సొంతంగా మెజారిటీ లేనప్పుడు బలపడుతూ ఉంటే గనక ఒక పక్కన ముఖ్యమంత్రిని మార్చాలి అనే డిమాండ్ ని తెర మీదకి తీసుకొస్తే షిండే వర్గం గనక రాజకీయం ఆటోమేటిక్ గా మారుతుంది కదా. ఫడ్నవీస్ ని ముఖ్యమంత్రిగా మారిస్తే వాళ్ళకి ఇచ్చేస్తారా పదవి? 130 సీట్లను వదులుకుని వాళ్ళకి ఇచ్చేస్తారని కాదు, వేరే నాయకుడిని తీసుకురావచ్చు. ఫడ్నవీస్ ని ఆ డిమాండ్ వస్తే గనక ఢిల్లీకి మార్చేందుకు, ఏది మధ్యప్రదేశ్ లో వరుసగా గెలిచిన తర్వాత కూడా శివరాజ్ సింగ్ చౌహాన్ ని తీసుకెళ్లారు కదా ఢిల్లీకి, కొత్త ముఖ్యమంత్రిని పెట్టి. అలాగా తీసుకెళ్లొచ్చు ఫడ్నవీస్ ని
అనేది ఈ థియరీ వెనుక సారాంశం. ఎందుకు తీసుకెళ్లాలి ఫడ్నవీస్ని? ఎందుకంటే జాతీయ స్థాయిలో నెక్స్ట్ జనరేషన్లో ప్రభావం చూపించగలిగే, లీడ్ చేయగలిగే నాయకులు ఎవరున్నారు అంటే 2 పేర్లు. ఆర్ఎస్ఎస్ వర్గాల్లో కానీ, బీజేపీని అభిమానించే వర్గాల్లో కానీ నాలాంటి వాళ్ళలో జరుగుతూ ఉంటుంది, ప్రస్తావనకు వస్తూ ఉంటే పేర్లు. ఆ 2 పేర్లు ఏంటి అంటే, ఒకటి ఫడ్నవీస్, 2 యోగి ఆదిత్యనాథ్. పోనీ ముందే యోగి ఆదిత్యనాథ్, తర్వాత ఫడ్నవీస్. ఈ 2 పేర్లు వస్తూ ఉంటాయి కదా. అందుకోసమే ఫడ్నవీస్ ప్రభావాన్ని కంటైన్ చేయడానికి బీజేపీ ఢిల్లీ పెద్దలే ప్రయత్నం చేస్తున్నారు అని అంటూ ఉన్నారు. పైగా ఫడ్నవీస్ వైఖరి ఎలా ఉంటుంది ఆర్ఎస్ఎస్ విధేయత విషయంలోనూ, ఐడియాలజీ విషయంలోనూ అని చెప్పడానికి 2022లో ఆయన ఒదిగి ఉన్న స్వభావాన్ని మెచ్చుకొని తీరాలి. ఏం చేశాడు ఆయన? షిండే కేబినెట్ లో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాడు కదా. అప్పటికే ఆయన ముఖ్యమంత్రి. పార్టీ భావజాలం పరంగాను, ఆశీస్సుల పరంగాను నాగపూర్ ఆశీస్ మెండుగా ఉన్నాయి ఆయనకి. అయినా సరే ఒదిగి షిండే లాంటి తిరుగుబాటు నాయకుడు ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఎంత కమిటెడ్ అని చెప్పడానికి అంతకంటే నిదర్శనం ఏమైనా ఉంటుందా? అందుకనే అంత కమిట్మెంట్ తో ఉన్నారు. రాజకీయంగా ఆయన భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని అడిగేస్తున్నారు ఢిల్లీ స్థాయిలో అనే ఉద్దేశంతో ఇప్పుడే గనక ఆయన్ని ఢిల్లీకి తీసుకెళ్లి కేబినెట్ లో మంత్రిగా పెడితే ఆయన ప్రభావాన్ని కన్సైజ్ చేయటం అంటారే, కట్టేలు చేయటం, అలా కట్టేలు చేసినట్టు ఉంటుందేమో ఆలోచిస్తున్నారా అని సుజిత్ నాయర్ లాంటి వాళ్ళు అంటూ ఉన్నారు. అందుకోసమే ఆపరేషన్ టైగర్ కాదు మహారాష్ట్రలో జరుగుతున్నది, ఆపరేషన్ ఫడ్నవీస్ అనే మాట ఢిల్లీ స్థాయిలో చర్చ జరుగుతోంది రీసెంట్ టైమ్స్. ఇలాంటి ఆర్గ్యుమెంట్ కు బలం ఇచ్చే ఉదాహరణ యూపీలో కూడా జరిగింది. నేను 2 పేర్లు చెప్పా కదా, యోగి ఆదిత్యనాథ్, ఫడ్నవీస్ అని. యోగి ఆదిత్యనాథ్ విషయంలో ఏం జరిగింది తెలియాలంటే 2024 యూపీ ఎలక్షన్ లో బీజేపీకి అలాంటి రిజల్ట్ ఎందుకు వచ్చిందో తెలియాలి. 2019లో యూపీలో గెలిచిన స్థానాలతో పోలిస్తే 2024లో వచ్చినవి ఎన్నండి? సగమా? ఇదిగో ఈ నెంబర్ చూస్తే అదే కదా అర్థమవుతా ఉంది. ఎందుకు తగ్గింది ఇంతలా అంటే ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్ అనేది కనపడుతుంది. సొంతంగా అడిగేయాలి అనే వ్యూహాన్ని ఢిల్లీ తెర మీదకి తీసుకురావడం అనేది అసలు కారణం కదా. ఇదిగో ఇలాగా బీజేపీనే స్వయంగా ఒక 40 మంది సభ్యుల కమిటీ వేసి అసలు ఆరా తీయండి, సమాజ్వాదీ కంటే ఎందుకు వెనకబడిపోయాము అని ఎంక్వైరీ చేయిస్తే వచ్చిన ఫైండింగ్స్ ఇవన్నీ. సంగని కూడా కాదని ముందుకెళ్ళిపోయారు. ఢిల్లీ స్థాయిలో అభ్యర్థుల ఎంపిక జరిగిపోయింది. క్యాంపెయిన్ టీమ్ అంతా ఢిల్లీలోనే డిజైన్ చేశారు. Tickets for the 2024 were not decided in Lucknow but in Delhi. అసలు రాష్ట్రంలో అధికారంలో ఉన్న యోగి ఆదిత్యనాథ్ని, ఆయన మంది మార్బలాన్ని, ఆయన ప్రభావాన్ని పూర్వపక్షం చేసేలాగా అడుగేయడం వల్ల ఇలాంటి ఫలితాలు వచ్చినాయి అని ఇంటర్నల్ గా తెలియని వాస్తవం కదా. అలా ఎందుకు జరిగింది? గెలుచుంటే గనక యోగి ప్రభావం లేకుండానే ఇన్ని సీట్లు సాధించాము అని చెప్పాలన్నది వ్యూహం అయి ఉండొచ్చు. ఆ వ్యూహం బెడిసికొట్టింది ఆ రాష్ట్రం మీద హోల్డ్ ఉన్న యోగి ఆదిత్యనాథ్ని కాదని నెగ్గుకొచ్చే పరిస్థితి లేకపోయేసరికి బీజేపీ 2019తో పోలిస్తే దాదాపు సగం సీట్లకి పరిమితమైంది. అంటే అక్కడ కూడా సేమ్ యోగి ఆదిత్యనాథ్ ప్రభావం కన్నా మా హోల్డే ఎక్కువ ఉంది అని ఢిల్లీ చూపించాలి అనుకుని షాకింగ్ రిజల్ట్ ని మూటకట్టుకోవడం 2024లో ఉంది కదా ఈ లెక్కన. అందుకోసమే యూపీలో అలాంటి అటెంప్ట్ చేశారు. మహారాష్ట్రలో కూడా సొంత నాయకత్వాన్ని వ్యూహాత్మకంగా మార్చేందుకు ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయా అనే చర్చ జరుగుతూ ఉంది. వీటిని బట్టి చూస్తే 24లోను ఆ తర్వాత యూపీ విషయంలో జరిగిన పరిణామాలైనా ఇప్పుడు ఆపరేషన్ ఫడ్నవీస్ లాంటి మాట వినపడడంలో అయినా ఒక్కటే కనపడుతుంది కదా. సక్సెషన్ విషయంలో అంటే నెక్స్ట్ వారసత్వం విషయంలో జాతీయ స్థాయిలో ఎవరు ప్రభావం చూపించగలుగుతారు, ఎవరు ముందుంటారు, ఎవరు లీడ్ చేయగలుగుతారు అనే వాళ్ళ విషయంలో ఢిల్లీలో బీజేపీ పెద్దలు చాలా వ్యూహాత్మకంగా అడుగేస్తున్నారు అనే విషయం అర్థమవుతా ఉంది కదా. ఇదిగో ఇక్కడ ఈ పేపర్ క్లిప్ మస్ట్గా చూడాలి. యూపీలో అలా ఫలితాలు ఎదుర్కొట్టిన తర్వాత కొద్ది నెలలకే హర్యానాలో మాత్రం ఆర్ఎస్ఎస్ వ్యూహాన్ని ముందు పెట్టి నడవక తప్పని పరిస్థితి వచ్చింది అంటూ ఉన్నారు కదా. అఫ్ కోర్స్ హర్యానాలో పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. ఆ తర్వాత చర్చ సద్దుమణిగింది. అంటే ఆర్ఎస్ఎస్ ఆశీస్సులుండి స్వతంత్రంగా ఉండగలుగుతారు, అడిగేయగలుగుతారు, సొంత ఇమేజ్ కూడా ఉంది, అంతటి గ్రావిటీ ఉంది అనిపించే నాయకత్వాల విషయంలో ఢిల్లీ వ్యూహం ఇంటర్నల్ గానే బీజేపీలోనే ఎలా ఉంది, ఎంత క్రిటికల్ గా ఉంది అనే విషయాన్ని ఈ 2 సందర్భాలు ఇక్కడ మహారాష్ట్ర అయినా అక్కడ యూపీ పరిణామాలైనా ప్రూవ్ చేస్తున్నాయి అనుకోవచ్చా? అంటే ఇప్పుడు ఓవరాల్ గా చూస్తే 2029 నాటికి డీలిమిటేషన్, విమెన్ రిజర్వేషన్ లాంటి వ్యూహాల్ని తెర మీదకి తెచ్చి ప్రత్యర్థుల్ని గెలవటమే కాదు, సొంత పార్టీలో కూడా ఆల్టర్నేటివ్స్ లేకుండా చాలా వ్యూహాత్మకంగా పట్టు బిగించేందుకు 2 వైపులా అంటే ప్రత్యర్థుల్ని కట్టేలు చేయడము, అట్ ద సేమ్ టైం సొంత పార్టీలో సమర్థమైన నాయకత్వం ఉంది అనిపించే నాయకుల విషయంలో కూడా ఒక క్రిటికల్ వ్యూహాన్ని
తెర మీదకి తీసుకురావడం అనే ఎత్తుగడ కనపడుతోంది అని మాట్లాడుతూ ఉన్నారు కదా. రాజకీయం ఎప్పుడైనా సరే చాలా క్లినికల్ గా ఆలోచిస్తే అర్థం చేసుకుంటే ఇలాగే కనపడుతుందేమో. బీజేపీలో ఒకప్పుడు ప్రతి రాష్ట్రంలోనూ బలమైన నాయకత్వాలు, లీడ్ చేయగలిగిన, వరుసగా గెలవగలిగిన నాయకత్వాలు ఏది ముఖ్యమంత్రుల చరిష్మాతో. ఇప్పుడు మాత్రం ఢిల్లీ నియమిస్తున్న ముఖ్యమంత్రులు మాత్రమే కనపడుతూ ఉన్నారు. చాలా చోట్ల మధ్యప్రదేశ్, ఢిల్లీ ఎక్కడ చూసినా గానీ ఢిల్లీ రిక్రూటెడ్ సీఎంస్ మాత్రమే కనపడుతున్నారు అనే చర్చ జరుగుతున్న టైంలో ఈ మహారాష్ట్ర టు యూపీ ఈ ఈక్వేషన్ వెరీ ఇంట్రెస్టింగ్ గా, అంతేనా? మీరైతే ఏమంటారు?